జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్ జయదేవ్. వెళ్ళిన పనైందా? అన్ని పనులు కంప్లీట్ చేశావు నాన్న. నేను సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ కూడా క్లియర్ చేశాను. షేర్స్ విషయం కూడా మీ అల్లుడు గారు డిస్కస్ చేశారు. ఇక అక్కడ ఏ ప్రాబ్లమూ లేదు మావయ్య గారు. నాకు తెలుసు జయదేవ్, అమ్మాయి నువ్వు వెళ్ళారంటే ఇక ప్రాబ్లం ఏముంటుంది? అన్నట్టు అరవిందా, నేను కూడా ఈరోజు మైసూర్ బయలుదేరతాను. అదేంటి మావయ్య గారు, ఇంకో 2 రోజులు ఉండండి. లే జయదేవ్, బాధ్యతలకి దూరంగా హాస్పిటల్స్కి దగ్గరగా ఉండాల్సిన వయసు వచ్చింది. కానీ అది కుదరట్లేదు. అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీకు తెలియంది కాదు. అందుకే కదా నాన్న ఇక్కడే ఉండి ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటున్నావు. ముందు ముందు అంతా రెస్టే. నా గురించి వదిలేయండి. కొత్త జంట, నీ కొడుకు కోడలు బావుండాలి. అన్నట్టు మిత్ర, మీ ఇద్దరి కోసం నేను చిన్న గిఫ్ట్ తెచ్చాను. అమ్మ లక్ష్మి, లక్ష్మి. తాతయ్య, ఇదిగో లక్ష్మి, ఇదిగో మీ హనీమూన్ టికెట్స్. కొడైకెనాల్, అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు ఉదయమే మీరిద్దరూ బయలుదేరాలి. సారీ తాతయ్య, నేను వెళ్ళను. అదేంటి మిత్ర? నాకు కుదరదు తాతయ్య, ఏమనుకోకండి. అరవిందా, ఏం మాట్లాడుతున్నాడు నీ కొడుకు? కొత్తగా పెళ్ళయింది, భార్యను తీసుకుని హనీమూన్ వెళ్ళమంటే కాదు కూడదంటాడేంటి? ఏంటిదంతా? వాడేదో మూడాఫ్లో ఉన్నట్టున్నాడు నాన్న. నేను మాట్లాడతాను, వాడు వెళతాడు. నేను చెప్తానుగా. యమలక్ష్మి, మీ తాతయ్యకి నువ్వైనా చెప్పు, మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉందా? లేక ఏదైనా చిన్నప్పటి గొడవ జరుగుతోందా? తాతయ్య, నీకేదైనా చిన్న ఇబ్బంది కలిగితేనే చెప్పలేని ప్రేమ చూపిస్తున్నాడు. అంతలోనే ప్రేమ లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకిలా? అయ్యో మావయ్య గారు, అలాంటిదేం లేదు. మిత్ర హనీమూన్కి వెళ్ళను అన్నాడంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది తప్ప వాడికి ఇష్టం లేకపోవడం కాదు మావయ్య గారు. నా మాట విన్నన్నా, నువ్విప్పుడు వెళ్ళనంటే బావుండదు. తాతయ్య ఫీల్ అవుతారా? మామ్ ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టుకో, అర్థం చేసుకో. నేను వెళ్ళను. వెళ్ళొద్దు మిత్ర. కానీ ఎందుకు వెళ్ళనంటున్నావో కారణం చెప్పు. వెళ్ళను అనడానికి ఒక బలమైన కారణం కావాలి. తాతయ్య, అది లక్ష్మికి నీకు మధ్య గొడవ ఏమైనా ఉందా? నీకు లక్ష్మి అంటే ఇష్టం లేదా? చచ్చా,
అలా ఏం లేదు నాన్నా. మరెందుకు వెళ్ళనంటున్నాడు? చెప్పు మిత్ర. ఒకటి, నీకు లక్ష్మి అంటే నచ్చదని ఒప్పుకో, లేదా లక్ష్మి అంటే నీకిష్టం ఉంటే ఇద్దరూ కలిసి హనీమూన్కెళ్లాల్సిందే. తాతయ్య, లక్ష్మి అంటే ఇష్టం లేకపోవడం ఏంటి? ఇష్టం లేకుండానే తనని పెళ్లి చేసుకున్నానా? ఇష్టం లేకుండానే మీ అందరి ముందు ప్రపోజ్ చేశానా? ఇష్టం లేకుండానే తనకేదో చిన్న ప్రమాదం జరిగితే నేనంతా తల్లడిల్లిపోతానా? నా జీవితంలోకి వెలుగు తీసుకొచ్చిన లక్ష్మి అంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు, చెప్పలేనంత ప్రేమ, అంతకు మించి ప్రాణం ప్రాణం ప్రాణం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.